సార్ నిజంగా ఇవాళ మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నాకొక విచిత్రమైనటువంటి విషయం మీ ప్రత్యేకంగా మీ విషయం మీలాంటి వాళ్ళ విషయంలో కనిపిస్తుంది సార్. మీరు ఎంతో నిబద్ధతతో, ఎంతో ముందు ఆలోచనతో దేశానికి ఏదైనా చెయ్యాలి, ప్రజలకి ఏదైనా చెయ్యాలి, సమాజానికి ఏదైనా చేయాలి అనేటటువంటి ఆలోచనతో మీరు సమాజంలోకి లోక్సత్తా అనే దీంతో వచ్చారు. కానీ అంటే మీ అంత ఆలోచనకి ప్రజలు ఎదగలేదేమో అనిపించింది సార్ నాకు. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? నేను ఆ భాషను అంగీకరించను. ప్రజలు తప్పు కాదు సార్. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేయడము, రోడ్డు మీద నిరసన తెలపడం కాదు. ప్రజాస్వామ్యంలో చాలా లోతుంది. ఓ పక్కనేమో ఒక 1000 ఏళ్ల పాటు ఈ దేశంలో ప్రజాస్వామ్య అనుభవం లేదు. అవును సార్. చివరగా చోళుల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో స్వపరిపాలన జరిగింది అన్నాడు. చాలా అద్భుతంగా జరిగింది. ఈవేళ మనం ఒప్పుకోకపోవచ్చు, కొన్ని కులాలకే పరిమితం ఇట్లాంటిది కావచ్చు, కానీ చాలా అద్భుతమైన రీతిని జరిగింది ఆనాటి పరిస్థితుల్లో. ఆ తర్వాత ఈ దేశానికి అనుభవం లేదు సార్. మరి కొన్ని వందల ఏళ్ళుగా పరాయి పాలనలో మగ్గాం మనం. రెండోది పేదరికం, అవిద్య. ఎస్. మూడోది మనం ప్రజాస్వామ్య నిర్మాణం చేస్తున్నప్పుడు కేవలం ఓటుకి నిరసన తెలిపే హక్కు పరిమితమైన తప్ప ప్రజలకు ఓటు అంటే ఏమిటో అర్థమయ్యి ఓటుని విచక్షణతో ఉపయోగించేట్టుగా వ్యవస్థ నిర్మాణం చేయాలి. కాబట్టి తప్పు మనం చేశాం. మనం అంటే రాజ్యాంగ నిర్మాతలు కావచ్చు, దేశాన్ని పాలించిన వాళ్ళు కావచ్చు, పలుకుబడి ఉన్న వాళ్ళు కావచ్చు, సామాన్య ప్రజలు కాదు. కాబట్టి భారం నష్టపోతున్న వాళ్ళ మీద నష్టం న్యాయం కాదు. రెండోది ప్రపంచంలో ఏ దేశంలో కూడా ప్రజాస్వామ్యం ఒక్కరోజు ఉండాలా, కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు పట్టింది. మీరు బ్రిటన్ తీసుకోండి. 1215లో అంటే 810 సంవత్సరాల క్రితం ప్రజాస్వామ్యం తొలడుగులు వేసింది మ్యాగ్నా కార్టా పేరుతో. మొట్టమొదటిసారిగా మనం అనుకున్న ప్రజాస్వామ్యం కాకపోయినా రాజుకి కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మొట్టమొదటిసారి పాశ్చాత్య దేశాల్లో వచ్చింది అక్కడి నుంచి. బ్రిటన్లో ప్రజాస్వామ్యం మొట్టమొదటి అడుగులు వేసింది 1215లో మ్యాగ్నా కార్టా అన్న దాంతో. రాజు దేవాంశంభూతుడు కాదు, రాజుకి పరిమితులు ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి గుర్తు చేసుకుంటే మొట్టమొదటిది మ్యాగ్నా కార్టా. అక్కడి నుంచి ప్రజాస్వామ్యం నడకలు వేస్తూ వచ్చింది. అది మొదలైన 713 సంవత్సరాల దాకా, 1928 దాకా మహిళల ఓటు హక్కు లేదు. అవును సార్. వయోజన ఓటు హక్కు లేదు. అలాగే అమెరికాను తీసుకోండి. 1776లో స్వాతంత్రం ప్రకటించుకున్నారు, 89లో రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం వచ్చినా కూడా ఆ తర్వాత 131 సంవత్సరాల దాకా, 1920 దాకా మహిళలకు ఓటు లేదు. 1964 దాకా నల్లజాతి వాళ్ళకి కాగితం మీద తప్ప నిజంగా ఓటు లేదు. 175 ఏళ్ళు పట్టింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఈ పరిణామం జరగాలి, లోతు పెరగాలి. సరే అంచేత ఒక్కరోజున హడావిడిగా వచ్చేది, కానీ వేగంగా చేయొచ్చు. మనం కొంచెం నెమ్మదిగా చేస్తున్నాం అన్నది బాధ చెప్తే ఇది ప్రజల్ని మనం తప్పట్టడం చాలా. నేను ప్రజల్ని తప్పుపట్టడం కాదు సార్. ఇక్కడ నాకు ఇంకొక చిన్న అనుమానం సార్. ఇది నిజంగా ప్రజాస్వామ్యమా? ఎందుకు నేను ఈ మాట ఎందుకు అన్నాను అది కూడా నేను వివరిస్తాను. ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారు, 4 పార్టీలు నిలబడ్డాయి. తలా 25, ఒకటి 26, ఇంకొకటి 24. సో 75 మంది లేకుంటే 74 మంది వద్దన్నటువంటి వాడు ఈ దేశాన్ని అంటే అధికారంలోకి వస్తున్నాడు. ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యం? ఇప్పుడు 2-3 మనం ఇప్పుడు ఆలోచనలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి మనకి. ఎలాంటి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలో నియమాలను మనం ముందుగానే రాసుకున్నాం. ఆ నియమాల ప్రకారం ఎన్నికలు జరుపుకున్నాం. దాని ప్రకారం ప్రజలు స్వచ్ఛందంగా తెలుసో తెలియకో, డబ్బులకు లోబడో, తాత్కాలిక తాయిలాలకు లొంగిపోయో, కులం మతానికి ఆకర్షణలకు లోబడో, ఏ కారణమైనా కావచ్చు, కానీ స్వచ్ఛందంగా ఓటేశారు. ఓట్లు నిజాయితీగా లెక్కెడుతున్నాం. అంతా అయిపోయిన తర్వాత నాకు ఫలితం నచ్చలేదు కాబట్టి ప్రజాస్వామ్యం కాదనే ధర్మం కాదు. చెప్తాను ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో మార్పులు కావాలి. ఎస్. ఆ మార్పులు లోతుగా ఆలోచించి, నేను అధికారంలో ఉంటే నా తీరు ఒకటి, నేను ఓడిపోతే మరొక తీరు కాకుండా దేశ ప్రయోజనాలకి, ప్రజల అభీష్టం నుంచి మంచి పరిపాలన రావడానికి ఇది యోగ్యమైనదని ఆలోచించి మనం మార్పులు చేర్పులు తెచ్చుకుందాం. కానీ ఎన్నికల ఫలితాలను మనం తప్పుపట్టడం కానీ, లేకపోతే ముందుగానే నిర్వచించుకున్నటువంటి పద్ధతుల ప్రకారం ఎన్నికైన ప్రభుత్వాన్ని మనం తక్కువ చేయడం కానీ చేస్తే దేశం సర్వనాశనం అవుతుంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం, లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యం, కానీ ఖచ్చితమైన ప్రజాస్వామ్యం. ఈ దేశంలో పూర్తి స్వేచ్ఛలు మనకున్నాయి. ఎవరినైనా విమర్శించవచ్చు, నిరసన తెలపచ్చు, హాయిగా మన ఇష్టం వచ్చినట్టు బతకచ్చు.
నిజంగా ఓటు వేసే హక్కు ఉన్నది. సరే ఓటు విజ్ఞత వేయటం లేదు, చాలా పొరపాటు జరుగుతున్నాయి, ఓట్లు కొంటున్నాం, ఇవన్నీ వేరు. అలాగే పొరపాటున్నా కూడా ఎంతో కొంత చట్టానికి లోబడి ఉండాలని చెప్పిన స్పృహ ఉన్నది ఈ దేశంలో. ఎస్. లోపాలు ఉన్నాయి, లోపాలు లేదు, నేను ఆ లోపాల గురించి నా జీవితం అంతా లోపాల మీద పోరాడమే. కానీ లోపాలు ఉన్నాయి కాబట్టి ప్రజాస్వామ్యం కాకుండా ఉండదు. ఎందుకంటే మనకున్న ఆయుధం ఈ స్వేచ్ఛ, ఈ ఓటే. ఆ రెంటిని మనం అవమానిస్తే ఇంక మార్పు ఎట్లా తీసుకొస్తాం? తుపాకులతోనా? తుపాకులతో ప్రపంచంలో మంచి మార్పు వచ్చింది ఒక్కటి చూపెట్టండి నాకు. అంచేత మనది లోపభూయిష్టం ప్రజాస్వామ్యం, కానీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యం. ఇక్కడ నా నా ఉద్దేశం అంటే ఆ, ఇది ప్రజాస్వామ్యం కాదని కాదు, కానీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధిక శాతం ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు అనేది మాత్రమే నా ఆ వాదనలో కొంత వాస్తవం ఉన్నది, కొంత అతిశయోక్తి ఉన్నది. సార్. కొంచెం లోతుకి వెళ్ళాలంటే ఫ్రాన్స్ ఉంది, దీని నుంచి వాళ్ళు పరిష్కారం ఏమేం చేసుకున్నారు? రన్ ఆఫ్ ఎలక్షన్ అంటారు. సార్. అంటే ముందు ఎంతమంది నిలబడ్డా రాష్ట్రపతికి కావచ్చు, లేకపోతే పార్లమెంట్ సభ్యుడికి కావచ్చు, అక్కడ కనుక 51% ఓటు 50% మించి ఓటు రాకపోయినట్టయితే మళ్ళీ ఇంకొక రౌండ్ మిగతా వాళ్ళని తొలగించి ఇద్దరితో ఎన్నిక పెడతారు. ఇద్దరిలో ఒకరికి మెజారిటీ వస్తుంది. సార్. అది కేవలం అంకగణితం ప్రకారం మెజారిటీ తప్ప దానికి వేరే ఎన్నికకి తేడా ఏం లేదు. మీరు ఇద్దరికీ మంచి పోటీ పెడితే సహజంగానే మెజారిటీ ఎవరొకరు రావాలి. 2 పార్టీ సిస్టమ్. 2 పార్టీ కావచ్చు, ఇద్దరు అభ్యర్థులు కావచ్చు. కాబట్టి దానికంటే మన తక్కువ ప్రజాస్వామ్యం ఆ కారణంగా అంటాం కష్టం. నేను చెప్తున్నాను అంటే మనకి చాలామంది మనకి 74 మంది ఓటు వేస్తున్నారు, వేరే రకంగా 26 మంది ఓటు వేసిన వాడికి గెలిస్తే ఎట్లా అని చెప్పి చూసినప్పుడు ప్రత్యామ్నాయాలు చూస్తే మనకు అర్థమవుతుంది. రెండోది, ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణ దామాషా పద్ధతి పెట్టామనుకోండి, ప్రతి గొంతుకి ఒక విలువ వస్తుంది. ఓటు వేసిన వాళ్ళందరికీ కూడా నా భావానికి అక్కడ గొంతు ఉన్నది, ప్రాతినిధ్యం ఉందనే భావం కలుగుతుంది. దాని ఇబ్బందులు దానికి ఉన్నాయి. మనకంటే అలవాటైన కారణంగా దీన్ని కొనసాగించాలి తప్ప ఇది ఒక్కటే పద్ధతి కదండి. ఆ దామాషా పద్ధతి వల్ల భయం ఏంటంటే ప్రతి కులము ఒక పార్టీ అయిపోతే ఎట్లాగా? ఇప్పటికే దేశం ముక్కలు అయిపోయింది కదా. కానీ దాన్ని కూడా ఆ కులాలు లేకపోతే మతాలు పార్టీలు కాకుండా చేయడానికి మార్గాలు ఉన్నాయి. లోతుగా అన్వేషించాలి తప్ప నేను కోరేది మీరు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్న తప్పుల్ని మమ్మల్ని విమర్శిద్దాం, కానీ మన ప్రజాస్వామ్యం విశ్వసనీయతను దెబ్బకొట్టినట్టయితే ఇది ప్రజాస్వామ్యమే కాదు అన్న భావాన్ని తెలుసో తెలియకో నిస్పృహ కొద్దీ ప్రచారం చేస్తే ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది. అంచేత మనం ముఖ్యంగా ప్రజాజీవనంలో ఉన్నవాళ్ళు మీ మాట అంటే 10 మంది గురున్నట్టయితే చాలా బాధ్యతతో, విచక్షణతో నిజం మాట్లాడాలి, నిజం కూడా విజ్ఞతతో మాట్లాడాలి. మన వాదన పరిష్కారాలకి అనువుగా ఉండాలి, కానీ వాదన సమస్యను జటిలం చేసేదిగా ఉండకూడదు. కానీ ఇంత విఘ్నతతో ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ప్రవర్తించడం లేదని బాధ కూడా కలుగుతుంది సార్. సమస్యలు ఉన్నాయి, దాన్ని చూద్దాం. ఇప్పుడు మందిని ఇదంతా మన సమస్య కదా. ఎస్, మన సమాజ సమస్య, మన కుటుంబ సమస్య, ఎలాగో మనలో పడదాం అంతే తప్ప దానికి నిరాశపడాల్సిన అవసరం లేదు. మంత్రసాధన ఒప్పుకున్న తర్వాత యోచన పట్టాలి. కాబట్టి ఇది మన సమాజంలో ఉన్న సమస్యలు, ఈ పరిష్కారాలు మన చేతుల్లో ఉన్నాయి. నేను 100% నమ్ముతున్నాను సార్. పరిష్కారాలు చాలా సులువైనవి ఉన్నాయి. ఈ ప్రజలకు అర్థమయ్యేతో చెప్పే బాధ్యత మనది, అర్థమయ్యేందుకు వ్యవస్థను సంస్కరించాల్సిన బాధ్యత మనది. మనది అంటే కాస్త పలుకుబడి ఉన్న వాళ్ళది, అధికారం ఉన్న వాళ్ళది, గొంతు ఉన్న వాళ్ళది. ఈ వర్గాలు ప్రజల మీద భారం నెట్టడం కాకుండా మన బాధ్యత మనం నిర్వర్తించాలి. నేను కోరేది అది. మన దేశంలో ఓటర్ని, ప్రజల్ని తిట్టడం చాలా తేలిక. ఎందుకంటే అప్పుడు నాకేం బాధ్యత లేదు, దానికి పరిష్కారం లేదు. రాజ్యాంగం, మనం రాసుకున్న రాజ్యాంగం ఎంతవరకు కరెక్ట్? నేను నా రాజ్యాంగం ఎప్పుడు నాకు నిద్రపోతున్నా నా పక్కన ఇట్లా చేయబెడితే ఉంటుంది, నా ఆఫీస్ టేబుల్ మీద ఉంటుంది, అది లేకుండా ఉండదు. రాజ్యాంగంలో మనం 106 సార్లు మార్పులు తెచ్చుకున్నాం. ఇంకెక్కువైనట్టుంది. ఇప్పుడు ప్రస్తుతం నేను ఆఫ్ హ్యాండ్ సడన్గా నంబర్ మర్చిపోయాను. 118, 120 సార్లు చేసుకున్నాం. ఇంకోసారి కావాలంటే చేసుకోవచ్చు చిన్నవి. కానీ మౌలికంగా రాజ్యాంగ స్వరూపంలో ఏ రకమైన పొరపాటు లేదు. కొన్ని పెద్ద పొరపాట్లు చేశారు. ఉదాహరణకి స్థానిక ప్రభుత్వాలకు పాత్ర కల్పించాలి. ఎందుకంటే మహాత్మా గాంధీ ఏమో జీవితం అంతా కూడా గ్రామాల్లోనే పరిపాలన ఉండాలి, స్వపరిపాలన కావాలని గట్టిగా వాదించారు. అంబేద్కర్కి ఏమిటి, నిజంగా ఆయనకి చాలా భయం ఉన్నది. ఏమిటి, అగ్రకులాల పెత్తనం వచ్చేస్తుంది కుల వ్యవస్థ ఉన్న సమాజంలో, కాబట్టి అట్లా అని. అది సబబైన వాదన. కానీ రెంటికి మధ్య పరిష్కారం ఉంది. ఆ పరిష్కారాన్ని ఆనాడు అన్వేషించకుండా ఏదో మొక్కుబడిగా కానిచ్చేశారు. దాన్ని మార్చాలి. ఆ తర్వాత 1993-94 రాజ్యాంగ సవరణ చేసినా కూడా కొండంత వెలుగును పెట్టారు. మనకేదో తెలుగు సామెత ఉంది కదా, అయ్యవారం చేయకపోతే కోతి అయిందని చెప్పని. అది చాలా అసంబద్ధంగా నిరర్థకమైన స్థానిక ప్రభుత్వాలు తయారు చేస్తూ చాంతాడుతో పొడుగుని రాశారు. అది మార్చాలి. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కానీ మౌలికంగా రాజ్యాంగ స్వరూపం కానీ, రాజ్యాంగ నిర్మాణం కానీ, లేకపోతే రాజ్యాంగం ఆత్మ కానీ
ఈ దేశానికి అవసరమైనటువంటి ఇన్ని కులాలని, ఇన్ని మతాలని, ఇన్ని వర్గాలని, ఇన్ని భాషల్ని, ఇన్ని ప్రాంతాలని కల్పించేది ఈ రాజ్యాంగం. రాజ్యాంగం మనకు పనికొచ్చింది. రాజ్యాంగంలో మనకు పనికిరాని ఏమన్నా ఉంటే ఆ కాలానుగుణంగా మార్చే బాధ్యత మనకు. ఉదాహరణకి శాసన మండలి, లెజిస్లేటివ్ కౌన్సిల్. అంబేద్కర్ ఏం చేశారు అన్నాడు, అప్పటి అనుభవం లేదు కాబట్టి పార్లమెంటు చట్టం ద్వారా మార్చేటంత వరకు ఈ రకంగా పెట్టండి అని చెప్పి ఆయన ఏం చేశారు, ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్సీ కావాలి. ఎమ్మెల్యే నుంచి ఎమ్మెల్సీ ఎందుకు అసలు? ఎమ్మెల్యేలకే సర్వాధికారాలు ఉన్నాయి, దిగువ సభకే సర్వాధికారాలు ఉన్నాయి. దాని నుంచి ఎందుకు తాత్కాలికంగా పెట్టారు? ఎవడు కొనసాగించమన్నాడు? మన తప్పది. ఎస్. అట్లాగే టీచర్లకి, ప్రజాస్వామ్యంలో టీచర్లకి వేరే ఓటు ఏంటి? గ్రాడ్యుయేట్లకి, ప్రజాస్వామ్యంలో గ్రాడ్యుయేట్లకి వేరే ఓట్లు ఏంటి? అది తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. మనం దాన్ని కొనసాగించే రాజ్యాంగాన్ని తెరితే అట్లాగా మీరు దీన్ని చట్ట ప్రకారం మార్చుకునేంత వరకు అని స్పష్టంగా పెట్టారు. అట్లాగే ఎన్నికల వ్యవస్థ మీరు ఇందాక చెప్పారు. ఎన్నికలు ఇప్పుడు ఇప్పుడు మనకున్న వ్యవస్థని ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. 4 గుర్రాలు పోటీ పడితే ముందు ఎవడంటే వాడు గెలిచినట్టు, మిగతా వాళ్ళందరూ ఒక అడుగు అనుకున్నా సరే పోయినట్టు. బ్రిటన్ నుంచి అరుగు తెచ్చుకున్నాం. రాజ్యాంగం ఇలా చట్టాలని చెప్పలేదు తెలుసా మీకు? రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఈ పద్ధతి ఉండాలని రాయాల. రాజ్యాంగంలో దామాషా పద్ధతికి కూడా ఏర్పాట్లు ఉన్నాయి. మనం పెట్టుకున్నాం, అది రాజ్యాంగం పెట్టాలి. అలవాటైంది కాబట్టి దాన్ని అలా చేసాం. కానీ మనము తీసుకున్నది బ్రిటన్ రాజ్యాంగానే కదా సార్, బ్రిటిష్ రాజ్యాంగాన్ని పద్ధతిని అనుసరించాం. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా దామాషా పద్ధతికి కూడా ఏర్పాటు ఉన్నది. మనం పట్టించుకోవాలి. అది రాజ్యాంగం తప్పు కాదు, అలవాటైందని మనం కొనసాగించడం మన తప్పు. ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా ఉండగా నేను ఆయన దృష్టి తీసుకొస్తే రాజ్యాంగంలో ఏర్పాటు ఉందంటే ఆయన నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే స్వతంత్రం వచ్చాక బహుశా దేశ రాజకీయాన్ని పూర్తిగా ఆపోజిషన్ పెట్టిన కొద్ది మందిలో ఆయన ఒకడు, నడిచే ఎన్సైక్లోపీడియా అని. అరే నాకు తెలియదు జయప్రకాష్ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎదురుగా ఆయన రాజ్యాంగాన్ని తెప్పించి ఆయన చూపెడితే నిర్ఘాంతపోయాడు. అరే రాజ్యాంగం మాత్రం ఎంత దురదృష్ట రాశారని చెప్పని. చూడండి, కాబట్టి రాజ్యాంగం మౌలికంగా ఎక్కడ పొరపాటు లేదు. కొన్ని చిన్న చిన్నవన్నీ దానికోసం మనం మార్పుల కోసం రాజ్యాంగం మనకి అవకాశాన్ని ఇచ్చింది. అమెరికన్ రాజ్యాంగంలాగా మన రాజ్యాంగాన్ని మార్చడానికి వెళ్ళినట్టుగా తయారు చేయాలి. ఎన్నోసార్లు మార్చుకున్నాం. కానీ 1857లో తయారైన చట్టాలు ఈనాటికి మన రాజ్యాంగంలో రాజ్యాంగంలో చెప్పలా, మీరు కొనసాగించారు చట్టాలని. రాజ్యాంగం ఏమందంటే మీరు చట్టం చేసేటంత వరకు ఏదో చట్టం ఉండాలి కదా, శూన్యం ఉండడానికి వెళ్ళలేదు కదా. మీరు చట్టాలు చేసుకునేంత వరకు ఆ చట్టాలు కొనసాగుతాయి అన్నారు. ఓకే, మీరు చట్టాలు చేసుకునే సత్తా మీకు లేకపోతే రాజ్యాంగం అంటారు సార్. ఇది మరి అంటే ఇప్పుడు దాకా సార్ ఎంతోమంది మేధావులు దాన్ని సంకలనం చేసినటువంటి వాళ్ళు, ఇది రాజ్యాంగాన్ని సంకలనం చేసినటువంటి వాళ్ళు. కానీ సరే, దేశ విభజన జరిగింది. విభజన జరిగిన పరిస్థితులు మీకు తెలుసు, దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ ఇంత జరిగిన తర్వాత కూడా ఒక పర్టికులర్ సెగ్మెంట్కి ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చి తక్కిన వాళ్ళని వాళ్ళ అధికారాలని అంటే నా ఉద్దేశం అర్థమై ఉంటుంది. ఎందుకు ముసలి గుద్దు లేకుండా మాట్లాడుకుంది, నా రహస్యం ఉంది. మైనారిటీస్కి ప్రత్యేక హక్కులు ఇచ్చారన్న భావన ఉన్నది. 2 రకాల మైనారిటీస్, మతం కారణంగా కావచ్చు, భాష కారణంగా కావచ్చు. రాజ్యాంగం ప్రస్తావించింది అల్పసంఖ్యాకులు అంటే మతం కానీ భాష కానీ. ఏం చెప్పారు, మీ సాంస్కృతిక హక్కులను కాపాడుకోవటం కోసం మీరు ప్రత్యేకంగా అవసరమైతే సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పాను. సాంస్కృతిక హక్కు అంటే మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీ ప్రత్యేకంగా మిగతా వాడితో సంబంధం లేకుండా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పాడు రాజ్యాంగంలో? చెప్పలా. కానీ చేస్తున్నారు, మన బడుద్దాయిలు దాన్ని అమలు చేస్తున్నారు. రాజ్యాంగం అంటే చెప్పలా. మీ భాషని, మీ సంస్కృతిని, మీ సంప్రదాయాలని కాపాడుకోవటం కోసం మీరు సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తే దాన్ని మనం ఈ రకంగా వక్రీకరించింది మనం. సుప్రీంకోర్టు లాహోటీ చీఫ్ జస్టిస్గా ఉండగా ఈ మాట చెప్పింది, రాజ్యాంగంలో మైనారిటీలకు ప్రత్యేక హక్కులు లేవు. నొక్కి చెప్పారు, మెజారిటీతో పోలిస్తే ఏ రకంగా తక్కువ హక్కులు లేవు అని చెప్పడం కోసం నొక్కి చెప్పారు తప్ప మనం దాన్ని అపార్థం చేసుకున్నామని సుప్రీంకోర్టు 11 మంది న్యాయమూర్తుల ధర్మాసనం చెప్పింది. కాబట్టి ఇది రాజ్యాంగమే తప్పు చేయాలి. ఆనాడున్న పరిస్థితుల్లో నిర్వచనం ఉన్నదా? ఆనాడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ మతం కారణంగా విభజించింది. మనం చేసిన వాదన మతం వేరు, జాతీయత వేరు. కాబట్టి మతం కారణంగా దేశ విభజన జరగకూడదు మనం గట్టిగా వాదించాం. సరే, పరాయి వాళ్ళు దేశాన్ని ముక్కలు చేసిపోయారు. దారుణంగా 2 పక్కల కూడా మరి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. హింస వచ్చింది. మరి కుటుంబాలు
అకస్మాత్తుగా చెల్లాచెదురైపోయినాయి. లేని గీత ఒకటి పడిపోయింది. అది మన చేతుల్లో లేదు. ఆ నేపథ్యంలో మనం కూడా వాళ్ళ ప్రవర్తిస్తే ఎట్లాగా? మన వాదన ఏమిటి? భారతీయ సమాజం ఏమిటి? సత్యం ఏకత్ విప్రా బహుదా వదంతి. అది ఈ భారతీయతకి అంతరాత్మ. కాబట్టి అన్ని రకాల భావాల్ని, అన్ని రకాలైనటువంటి ఆలోచనల్ని, అన్ని రకాల ఆధ్యాత్మిక చింతనల్ని మేము ఇమూర్చుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి నాకు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు. నేను నిరీశ్వరవాదిని కూడా అన్నం, సంశయవాదిని. నాకు చోటు ఉంది హిందూ మతంలో. ఎస్ చార్వాకుడు నిరీశ్వరవాది, Yes. దేవుడు లేనివాది. ఆయన హిందూ మతంలో ఋషి. ఎస్ 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 బుద్ధుడు హిందూ మతంలో ఉన్న తప్పు నిరసిస్తూ ఎదురు తిరిగాడు. ఆయన మనం అవతారం చేశాం. ఆయన నిరీశ్వరవాదే. సంశయ- జైనులు. జైనులు వాళ్ళందరినీ మన సాంప్రదాయంలో అది భారతీయతలో ఉన్న గొప్పతనం అది. కాబట్టి మనం వాళ్ళని అనుకరించడం చాలా పొరపాటు. ఆ దృష్టితోనే రాజ్యాంగంలో మతం కారణంగా జాతీయత ఉండకూడదు, మతానికి అతీతమైనది కావాలి, జాతీయత అనేది మతాన్ని మించినటువంటిది అన్న భావంతో రూపొందించింది. నా దృష్టిలో అది మంచి ప్రయోజనాలు ఇచ్చింది ఈ దేశానికి. అది ఎక్కడా కూడా దీనిలో అపోహలు తప్ప, దాన్ని దురుపయోగం చేసుకోవడం తప్ప, రాజకీయ ప్రయోజనాలకో స్వార్థ ప్రయోజనాలకో మైనారిటీలకి సాంస్కృతిక హక్కులను రాజ్యాంగం ఇచ్చే ప్రయత్నం చేసింది దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో. అది లేకపోతే ఇన్ని భాషలు ఉన్నాయి. ప్రపంచంలో 2 భాషలు ఉంటే తన్నుకు వస్తున్నారు. శ్రీలంకలో 2 భాషలు చిముర్చుకోలేక 30 ఏళ్ల పాటు నరమేధం జరిగింది. పాకిస్తాన్ 2 భాషలు 2 సంస్కృతుల కారణంగా మొక్కలైపోయింది. ఒకే మతమైనా కూడా 25 ఏళ్ళలో మొక్కలైపోయింది. ఇప్పుడు కూడా మొక్కలు అవుతుందిలేండి. బెల్జియం లాంటి దేశాలు చాలా సంపన్న దేశాలు, బోడంత నాగరికత ఉంది, గోచిపాతంత చిన్న దేశం, 2 భాషలు. అక్కడ ఫ్లెమిష్ వాళ్ళంతా కూడానేమో డచ్ భాష మాట్లాడతారు, మిగతా వాళ్ళంతా ఫ్రెంచ్ భాష మాట్లాడతారు. ఆ 2 భాషలు ఎమడక ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రతిసారి కొన్నేళ్ళు పడుతుంది. అలాంటిది ఈ దేశంలో ఈ రాజ్యాంగం పుణ్యం అని చెప్పని, అలాగే మన దేశంలో ఉన్న సమాజంలో ఉన్న పరిణితి పుణ్యం అని చెప్పని ఎంత తేలిగ్గా 22 భాషలను నేర్చుకోగలిగాం మనం. కాబట్టి మనం ఈ మైనారిటీలు అని చెప్పంటే భాషను గుర్తించాలి, మతం ఒక్కటే కాదు. అన్నిటినీ ముడుచుకున్న భారతీయ సాంప్రదాయానికి అనువుగా అది వచ్చింది తప్ప ఇది ప్రత్యేకంగా మైనారిటీలకి మిగతా వాళ్ళకి లేని హక్కులు ఉండకూడదు కూడా. అండ్ అసలు మైనారిటీ అనే దానికి నిర్వచనం ఉన్నదా? ఇప్పుడు మీ ఇంట్లో ముగ్గురు మైనారిటీ అనేది దేని మీద నిర్వచింపబడుతుంది? అందుకనే ఇప్పుడు కొంచెం తక్కువ వయసు వాళ్ళు ఒక సభలో మెజారిటీ, ఇంకో సభలో మైనారిటీ ఉంటారు. మగ ఆడలు అది మేము మెడిసిన్ చేరినప్పుడు ఆడపిల్లలకి రిజర్వేషన్ అవసరం అయ్యేది, ఎందుకని తక్కువ మంది వచ్చేవాళ్ళు. ఇవాళ ఆడపిల్లలు 65% మంది వస్తున్నారు, మగపిల్లలకు రిజర్వేషన్ కావాలి మెడికల్ కాలేజీల్లో, వాళ్ళు సమానం కావాలని చెప్పంటే. కాబట్టి సందర్భాన్ని బట్టి, సంఖ్యాబలాన్ని బట్టి మనం చెప్పేది తప్ప మౌలిక ఉద్దేశం ఏంటంటే నీ పుట్టుక వల్ల, నీ భాష వల్ల, నీ నమ్మకాల వల్ల, నీ ఆడమగాన్న తేడా వల్ల నీకు ఏ హక్కులు తగ్గవు, ఏ హక్కులు ఎక్కువ ఉండవు అని చెప్పడం లక్ష్యం. అంతే తప్ప దీనిలో మైనారిటీ మెజారిటీ అది పెద్ద అంశం కాదు. ఆనాటి నేపథ్యంలో ఆ భాష వాడడం వచ్చింది. కానీ కానీ ఇంకొక చిన్న విషయం సార్, ఇంకొక చిన్న విషయం, 1946లో దేశం ఏకంగా ఉండాలన్నా విభజింపబడాలన్నా అనే రెఫరెండం మీద ఎన్నికలు జరిగినాయి. దాంట్లో 95% మంది ముస్లింలు విభజించాలా అని కోరుకున్నారు. కానీ విభజన జరిగిన తర్వాత ఇక్కడే ఉండిపోయారు. దీని మీద మీరు ఎట్లా, అంటే వాళ్లకు జాతీయత అనే మీరు అన్నారే ఇందాక, జాతీయత అని, ఆ జాతీయతను వాళ్ళకి ఎట్లా ఆపాదిస్తారు? ఒక ఎలక్షన్లో ఒక ఓటు ఆనాటి ఉద్వేగ పరిస్థితుల్లో, ఆనాటి ఇమోషన్తో కొన్ని సందర్భాల్లో ముందు చూపు ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ముందు చూపు ఉండదు, వేస్తాం. అంత మాత్రం చేత అది ఒక సమాజ భవిష్యత్తు నిర్ణయించదు. కానీ ఈనాటికి కూడా ఆ సమాజంలో నుంచి అంటే దేశ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కదా, అందరినీ అనడం లేదు నేను. ఇప్పుడు 100కి 99 మంది ముసల్మానులు కానీ, హిందువులు కానీ, జైనులు కానీ, పారసీకులు కానీ, క్రైస్తవులు కానీ ఈ దేశ భవిష్యత్తుకి పూర్తిగా ముడిపడున్నారు. ఖచ్చితంగా కొందరు మూర్ఖులు మత మౌఢ్యం వల్ల, దేశం బయట కొందరు ఒక ఉగ్రవాదులు ప్రేరేపించడం వల్ల మూర్ఖత్వానికి, హింసకి, దుర్మార్గానికి ఒడిగడుతున్నారు. కానీ ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా ముస్లిం సమాజంలో మన దేశంలో ఉన్నంత సామరస్యం కానీ, శాంతి కాముకత కానీ దేశంలో విలీనం కావటం కానీ కాదు. ఉదాహరణకి ప్రపంచంలో కానీ అది డిస్టర్బ్ అవుతున్నట్టు మీకు అనిపించడం లేదా? కొంతమంది చేస్తారు. ఇప్పుడు ఏ దేశానికైనా కూడా
మీరంటే ఇన్ని కులాలు, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు ఇమర్చుకున్న దేశం ఇది, ఎట్లా ఉంటున్నారు, మనం ఒకటి నుండి తట్టుకోలేకపోతున్నాం అంటే మనం ఏడ్చేవాళ్ళు ఉంటారు. ఉండి వాడేదో మనకు కెలుకుతాడు, బయటవాడు ఎప్పుడు కెలికే ప్రయత్నం చేస్తాడు. మనం చేయవలసింది బయటవాడు ఎంత కెలికినా కూడా దాంతో సంబంధం లేకుండా మన సమాజంలో సామరస్యాన్ని కాపాడడం. అంతేగాని దానికి మనం కూడా రియాక్ట్ అయిపోతే వాడు ఏ గేమ్ ఆడుతున్నాడో ఆ గేమ్లో మనం పాచుకోలేకపోతాం. కరెక్టే సార్. ఇప్పుడు మీరు అంటే ఇక్కడ మీరు అన్నారు కదా సాంస్కృతిక వైరుధ్యం. సాంస్కృతిక వైరుధ్యం చాలా ఎక్కువగా ఉన్నది. పర్టికులర్గా వైరుధ్యం అన్నాం, ఆ! వైవిధ్యం. పోనీ వైవిధ్యంలో వైరుధ్యం ఉంది. అందుకు నేను ఈ మాట అంటున్నది. ఇప్పుడు కొందరు ఒక సెట్ ఆఫ్ పీపుల్ మా దేవుడే దేవుడు, నువ్వు మా దేవుడిని పూజించకపోతే నిన్ను చంపేస్తాం అనేటటువంటి గ్రంథాలని అనుసరించే వాళ్ళు ఉన్నారు. అండ్ మీరు అన్నారు ఇందాక ఏకం సత్ విప్రా బహుదా వదంతి ఆత్మవత్ సర్వభూతాన్ని, ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ రెండిటికి ఎట్లా ఇప్పుడు అంటే నేను ప్లీజ్ మీరు అన్నది ఇప్పుడు కేవలం ఇస్లాంకే వర్తించదు. జుడియో క్రిస్టియన్ పరంపర నుంచి వచ్చిన 3 మతాలు ఒకే దేవుడు. డాకిన్స్ అంటాడు, డాకిన్స్ నీరిస్తురావాలి, ఆయన అసలు దేవుడు అంటే చాలా కోపం ఆయన. అలా ఉండటం కూడా తప్పు నా దృష్టిలో. కానీ ఆయన అంటాడు ఆ దేవుడు యాంగ్రీ, బెంజ్ఫుల్, జెలస్ గాడ్. కోపగ్రస్తుడైన దేవుడు, బెంజ్ఫుల్ కసి తీర్చుకునే దేవుడు, జెలస్ అసూయాపరుడైన దేవుడు. అంటే వేరే దేవుడిని గురించి మాట్లాడితే ఆ దేవుడు క్షమించడం. అది ఆ జుడియో క్రిస్టియన్ సంప్రదాయంలో ఉన్నటువంటి దైవం. మోనోథియిస్టిక్ రిలీజియన్స్ అవన్నీ కూడా. ఇస్లాం కూడా దాని నుంచి వచ్చింది. ప్రతి మతంలో కూడా ఒకానొక సందర్భంలో కొంతమంది రకరకాలు ఏదో రాస్తుంటారు. కానీ మతాలు కాలక్రమేణా ఆధునికీకరణ చెందినాయి. క్రిస్టియానిటీ ఉంది, ఒకప్పుడు క్రిస్టియానిటీ కూడా క్రూసేడ్స్ అలాంటి కాలంలో 12-13 శతాబ్దాల్లో అప్పుడు ఇస్లాం చాలా ఉదారంగా ఉండేది. అరబ్ దేశాల్లో లేకపోతే ఆనాటి ఈజిప్టు, మెసొటోమియా ప్రాంతాల్లో ఇస్లాం ఉదారంగా ఉండేది. అప్పుడు ఇస్లాం లేదు కదా. 7వ శతాబ్దానికి వచ్చింది కదా, 8వ శతాబ్దానికి వచ్చింది. 715లో అవన్నీ జరిగినాయి. 8వ శతాబ్దానికి ఇస్లాం వచ్చింది. కానీ 12-13 శతాబ్దాల్లో ఇక్కడ ఏషియా ఖండం నుంచి, ముఖ్యంగా భారత్ నుంచి యూరప్ నుంచి మనకి జ్ఞానాన్ని అందజేసి మొత్తాన్ని విలీనం చేసింది ఆనాడు అక్కడ మెసొపొటేమియా. అప్పుడు యూరప్ నుంచి వాళ్ళు క్రైస్తవులు క్రూసైడ్లు చేసేవాళ్ళు. అంటే ఇవాళ ఇక్కడ కూడా జరిగినాయి. ఇస్లాంలో మత ఛాందసులు ఏం చేస్తున్నారు, ఆ పని ఆనాడు క్రైస్తవులు చేశారు. కానీ గత 500 ఏళ్ళలో క్రైస్తవం ఏమైందంటే ఈ రెనెసాన్స్ అని చెప్పని, లేకపోతే రిఫర్మేషన్ అని చెప్పని ఆధునిక భావాలు వచ్చి మారింది. ఇస్లాంలో ఇంకా మార్పు రాలా. మరి ఆ వల్ల మనం కోరుకోవాలి. ప్రతి మతంలో కూడా, హిందూ మతంలో పొరపాట్లు, కుల వ్యవస్థ, బాల్య వివాహము, వరకట్నము, లేకపోతే కన్యాశుల్కము. గురజాడప్పారావు గారు రచనతో కూడా కన్యాశుల్కాన్ని ఇవ్వచ్చు కదా. లేకపోతే పుత్తడి బొమ్మ పూర్ణం ఏమిటంతా అది. అలాగే సతీ. మనకు ప్రతి సంప్రదాయంలో, మానవ సమాజంలో ఆనాటి పరిస్థితుల ప్రకారం కొన్ని తప్పులు. కానీ ఇంకొక గొప్ప విషయం ఉన్నది సార్. మనం ఇప్పుడు సరే మన లోపాలని మనం ఎంచుకుంటున్నాం, కానీ మనలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది లోపమా అని తెలిసిన తర్వాత హిందూ సమాజం దాన్ని కరెక్ట్ చేసుకునేదానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది. అదే నేను చెప్పేది. కాబట్టి మన భారతీయ సమాజానికి ఉన్న గొప్పతనమే అది. ఎక్కడ మంచి ఉన్నా కూడా మేము స్వీకరిస్తాం. దీన్ని మరి భారతీయ అని అంటున్నారు మీరు, నేను సనాతన అంటున్నాను సార్. పదాలు ఏముంది ఇప్పుడు, ఏ తలవాళ్ళు పెడుతుంది నాకు పెద్ద దాని విషయంలో అంతగానే కాదు. నేను చెప్పేది ఎందుకు, ఇప్పుడు నేను ఉదాహరణకి కొన్ని రోజుల క్రితం ప్రపంచ నిరీశ్వర సమాజం, వరల్డ్ ఎథీస్ కాన్ఫరెన్స్లో నేను అక్కడ పాల్గొన్నాను. చాలా 2 గంటలు చర్చించుకున్నాం, హాయిగా నిర్మహోటంగా మాట్లాడుకున్నాం. ఆ సాయంత్రం విశ్వ హిందూ పరిషత్ వారు ఏదో సమావేశం పెట్టి విజయవాడలో, నేను ఎయిర్పోర్ట్లో ఉంటే వారంతా నా దగ్గరికి వచ్చి వారు చెప్పారు. నేను నిర్మహోటం చెప్పాను, పొద్దున్న నేను అక్కడున్నాను, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, నాకు 2 నాకు ఏం ఇబ్బంది లేదు. ఒక్క భారతదేశంలో మాత్రమే ఇది సాధ్యం. ఇది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఎథీస్ కాన్ఫరెన్స్లో పొద్దున్న నేను పార్టిసిపేట్ చేసి సాయంత్రం హిందూ మతవాదులతో నేను కూర్చొని హాయిగా మాట్లాడగలుగుతున్నాను, వాళ్ళు నన్ను స్వీకరించగలుగుతున్నారంటే ఇది ఈ దేశం గొప్పతనం. దాన్ని గుర్తిద్దాం. కానీ అందరూ మీలాగుంటారు కదా, అది కదా ప్రాబ్లం. మనం మన సమాజంలో ఉన్న గొప్పతనాన్ని కోల్పోవద్దు. ఎన్ని రకాల ఒడిదుడుకులు వచ్చినా కూడా ఇంకొకరిని అనుకరించొద్దు, మంచిని అనుకరిద్దాం. ఇది మనలో ఉన్న గొప్ప, ఈ గొప్పను కొనసాగిద్దాం.
ఇంకొకటి అనుకోవచ్చు కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి అని మనం మొదలెట్టామంటే మన విశిష్టత పోయింది. కరెక్ట్. కానీ మనల్ని మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది కదా! నాకు ఏమాత్రం భయం లేదు ఆ విషయంలో. ఎందుకంటారు సార్ అట్లా? ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. మీకు నేను ఇంకొక యాంగిల్ చెప్తాను. ఇట్లా అనుకోని ఈ దేశం 2 ముక్కలయింది. కాదా? ఇదే ఇదే ఆలోచనతో కదా 2 ముక్కలయింది. ఇట్లా అనుకుని నేను అనట్లేదు. ఆ. చారిత్రక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా కొన్ని ఇప్పుడు పొరపాట్లు కూడా పాలకుల వల్ల జరిగినాయి, నాయకుల వల్ల జరిగినాయి. ఆ, దానికి మూల్యం చెల్లించాం మనం. ఇప్పుడు కూడా మీకు కొన్ని మీరు రీసెంట్‌గానే మీరు కూడా వినుంటారు. భారత్ తేరే టుకడే హోంగే అని మన బిడ్డలే అంటున్నారు. మన బిడ్డలే. నేను అంటున్నది మన బిడ్డలే. 145 కోట్ల జనాభాలో ప్రతి ఒక్క గొంతుని కూడా మనం విడిగా చూసే దాన్ని ఎక్కువగా మ్యాగ్నిఫై చేయడం అనేది సరైనది కాదు.